గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా దశమంలో రవి, 6లో శని, లాభంలో శుక్రకేతువులు. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టండి. లక్ష్యం చెరువులోనే ఉన్నదని గమనించండి. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రయత్న బలాన్ని అనుసరించి ఫలితం ఉంటుందని గమనించి కృషికి తగిన ప్రయత్నాన్ని చేయండి. మీ కృషికి తగిన ప్రతిఫలం ఈ వారంలో కనిపిస్తుంది. మీ పైవారి నుండి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. సంతృప్తికరమైన అభివృద్ధిని సాధిస్తారు. ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. చేయవలసిన పనుల్లో స్పష్టత వస్తుంది. తోటివారి నుండి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆశయాలు ఒక్కొక్కటిగా కార్యరూపాన్ని ఇస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. సద్భావనతో చేసే ప్రయత్నాలు కార్యసిద్ధినిస్తాయి. వ్యాపారంలో విఘ్నాలను అధిగమించి మంచి ఫలితాలను సాధిస్తారు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. సహనంతో పనిచేయండి. ఆర్థిక అంశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. శ్రమకు తగిన గుర్తింపు ఆర్థికంగా లభిస్తుంది. తులారాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే మంచిది? తులారాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం శుభప్రదం. లక్ష్మీ ధ్యానం వల్ల ఆర్థికాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ ఆలయాలను దర్శిస్తే మంచిది? దుర్గామాతను దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? బియ్యం దానంగా సమర్పించండి.